హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక నిజమైన దెయ్యాల ప్రపంచంలోకి వెళదాం రండి. ఫ్రెండ్స్, ఈ మధ్య నేను ఉర్సుకు బయలుదేరాను. ఇంటి దగ్గర నుంచే 8 అయింది. వెళ్ళి బాగా షాపింగ్ అంతా చేసుకొని అంతా ఉత్సాహంగా ఒక 2000 వరకు కావాల్సినటువన్నీ కొని అంతా బాగా తిరిగేసి టైం చూస్తే 10:20 అయింది. అమ్మో అనుకుంటూ మా ఆయన ఫోన్ చేస్తే ఆయన వచ్చి ఎందుకు ఇంత టైం అని నన్ను అరిచినాడు బాగా. అసలే దారి బాగలేదు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అరిచాడు. ఏం పర్లేదు అని నేను సర్ది చెప్పాను. అలాగే వస్తున్నాం ఫ్రెండ్స్. మేము అంతా చిమ్మ చీకటి, రోడ్డుకి ఇరువైపులా చిమ్మ చీకటి, అస్సలు మనుషులు ఎక్కడా లేరు. అంత పల్లెటూరులాగా ఉండేది. ఆ దారిన వస్తూ ఉన్నాం మేము. అదే నాకెందుకో భయం వేసాగింది. అక్కడే 2 శ్మశానాలు పక్క పక్కనే ఉన్నాయి. వస్తూ ఉన్నాము. ఉన్నట్టుండి మా ఆయన అన్నాడు, ఇక్కడ శ్మశానాలు ఉన్నాయి తెలుసా నీకు అన్నాడు. ఏమో నేను అంత గమనించలా, అంతకుముందు ఈ దారిని వచ్చా కానీ అంత గమనించలా అన్నాను. నీకు తెలియదు, అందుకే నేను తొందర పెట్టా, నువ్వైనా వినిపించుకోవడంలే, నీ కర్మ అంటూ ఆయన నన్ను తిట్టాడు, అరిచాడు. అట్లాగే వస్తూ ఉన్నాను. వస్తూ ఉంటే అక్కడ శ్మశానాలు 2 ఆనుకొనే ఉన్నాయి. అక్కడ ఎవరో ఒక అతను చుట్ట కాల్చుకుంటూ కనిపించాడు నాకు. ఏంది ఈ టైంలో చుట్ట కాల్చుకుంటూ గొంతు కూర్చొని ఉన్నాడు. చుట్ట కాల్చుకుంటూ ఉన్నాడు. కళ్ళు పెద్దవి చేసుకొని చుట్టూ చూస్తున్నాడు ఒక్కడే. అంతా అస్సలు చిమ్మ చీకటి, ఎవ్వరూ లేరు. అది పల్లెటూరు. అక్కడ అందరూ డోర్స్ వేసుకొని అందరూ పడుకున్నారు. కనీసం స్ట్రీట్ లైట్ కూడా లేదు. ఎందుకు వచ్చానబ్బా అనుకుంటూ ఒళ్ళులో వణుకు మొదలవసాగింది. భయంగా దిక్కులు చూసుకుంటూ ఉన్నాను. ఆయన మెల్లగా మా ఆయన రానిస్తూ ఉన్నాడు. అంతలో ఉన్నట్టుండి ఆకారము వెంటనే మాయమైపోయింది. ఏది మాయమైపోయింది విచిత్రంగా అని మనసులో ఒక విధమైన అలజడి చెలరేగింది. అయినా దేవుణ్ణి అనుకుంటూ పోనీ తొందరగా అన్నాను. సర్లే పోనిస్తున్నాను, నువ్వు అందుకే చెప్పినా నీకు 9:30 కల్లా అయిపోయేసేయి షాపింగ్ అని చెప్తే వింటావా నువ్వు అని మా ఆయన కోపంగా వచ్చాడు. ఇప్పుడు ఎందుకు, నువ్వు త్వరగా ఇంటికి పోని అని అన్నాను. ఓ పక్క ఒళ్ళులో భయం బయట కనిపించకుండా. అట్లా వెళ్తున్న మాకు వెనక నుంచి ఎవరో తరుముకొస్తున్నట్టు అడుగుల చప్పుడు స్పష్టంగా వినపడుతుంది. మా ఆయన అంటున్నాడు, ఎవరో వెనక మనల్ని ఫాలో అవుతున్నారు, చూడట్లా అన్నాడు. అంటే ఇంత చీకట్లో ఏం కనిపిస్తుంది నాకు అని అన్నాను. లేదు చూడు, ఇది అక్కడంతా చూడు, ఏమన్నా స్ట్రీట్ లైట్ లేవు, ఎంత చీకటిగా ఉందో, అందరూ ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు పడుకొని హాయిగా నిద్రపోతున్నారు, చూడు ఒక నిమిషం అన్నాడు. నాకు భయం అవుతుంది. ఇందాకే అక్కడ ఒక ఆకారం చూసిన, నేను చూడను అన్నాను. ఏం పర్లేదు నేను ఉండగా చూడు అన్నాడు. సరే అనుకుంటూ భయంగా ఒళ్ళంతా అప్పటికే చెమటలు పట్టాయి. భయంగా తిరిగి చూశాను. ఏదో ఒక ఆకారము వస్తూ ఉంది, వడివడిగా వస్తూ ఉంది అన్నాను. ఎవరో ఆకారము అంతా పైనుంచి కింది వరకు తెల్లగా ఉంది, త్వరగా పోనివ్వు అన్నాను. ఈ టైంలో ఎవరు, చూడు స్పష్టంగా అన్నాడు. చూస్తే ఒక ఆకారము పొడవుగా ఉంది, ఏమీ కళ్ళు కనిపించడంలే. జుట్టు అయితే అంతా ఎక్కువ విరబోసుకొని ఉన్నాడు. వెనకంతా విపరీతంగా పెరిగిపోయింది. మగ ఆకారం, జుబ్బాలాగా అనిపించసాగింది. పైనుంచి ఒకటే ఆకారం. అలాగే వస్తున్న అతను వెంటనే పైన తిరుగుతూ పైన వస్తూ ఉన్నాడు. గాలిలో తేలుతూ మా వైపే గబగబా రాసాగాడు. చెప్పాను, త్వరగా పోయి నువ్వు, మన వైపే వస్తుంది ఆకారం, గట్టిగా అరిచాను. ఆయన గబగబా పరుగు తీసి గబగబా పరిగెత్తుతూ ఉన్నాము. అలా ఎప్పుడు ఇల్లు చేరామో మాకే తెలియదు. గుండెల్లో రైళ్ళు పరిగెత్తసాగాయి. ఇంటికి బగబగబా పోయి మా ఓడు డోర్ వేసేసినాడు. మా చిన్న కొడుకు డోర్ తట్టాను. గబగబా తీయి అన్నాను. ఇంట్లో బయటనే కాళ్ళు కట్టుకొని లోపలికి గబగబా వచ్చాము. యాడ వెనక వచ్చిందో అని అనుమానం. గబగబా మా ఓడు తీసేసరికి గబగబా డోర్ వేసేసి ఇంట్లో ఫ్యాన్ వేసుకుని కూర్చున్నా. అమ్మయ్యా అనుకుంటూ నీళ్లు తాగాను. మా ఓడు, ఎందుకు అలా భయపడుతున్నావు నువ్వు, ఏం విషయం చెప్పు అంటున్నాడు. నాకు కాసేపు తర్వాత చెప్తాను, నాకు భయంగా ఉంది, ఒళ్ళంతా చెమటలుగా ఉంది, నాకు చూడు అని అన్నాను.
అమ్మ కాసేపు ఉండి చెప్పు అన్నాడు. ఇది ఫ్రెండ్స్ ఆ రోజు ఈ మధ్య జరిగింది ఫ్రెండ్స్, 1 వీక్ కిందట. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మీరు సరిగ్గా ఆదరించడం లేదు ఫ్రెండ్స్. ఆదరిస్తే మరిన్ని ఇలాంటివి రియల్ హారర్స్ మీ ముందు చూతాను. పగ తప్పకుండా ఆచరిస్తారని ఆశిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.